సాంకేతిక రంగం కొత్త పంతులు తొక్కుతున్న వేళ ఇప్పుడు వ్యవసాయ రంగం సైతం అదే మార్గాన్ని అనుసరిస్తోంది. ఇప్పటికే విభిన్న పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న అన్నదాతలకు మరో సువర్ణ అవకాశం తోడైంది. రైతులకు శ్రమ తగ్గించేందుకు జయశంకర్ వర్సిటీ ముందుకొచ్చి కర్షకుల్లో చైతన్యం కల్పిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గంగ్వార్లో డిజిటల్ వ్యవసాయంపై వర్సిటీ అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గంగ్వార్లో ఎస్బీఐ అరిసా ఫౌండేషన్ సహకారంతో కూలీల కొరతను అధిగమించి అన్నదాతకు పెట్టుబడి భారాన్ని తగ్గించే దిశగా వ్యవసాయంలో ఏఐ, రోబోటిక్స్, డిజిటల్ వ్యవసాయ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నదాతలకు డిజిటల్ వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయ వర్సిటీ అధికారులు ప్రయోగాత్మక ప్రదర్శన నిర్వహించారు. రోబోటిక్ నాగళ్లు, డ్రోన్ స్ప్రేయర్లు, ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ పనితీరుపై రైతులకు వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం మొదలైందని జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ఎండీ వెంకటేశ్వర్లు అన్నారు. గంగ్వార గ్రామాన్ని డిజిటల్ వ్యవసాయ గ్రామంగా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. ఒకప్పుడు నాగలి పట్టిన చేతులే ఇప్పుడు డ్రోన్లు, సెన్సార్లు, స్వయం నియంత్రిత రోబోలను వినియోగించి సాగులో అద్భుతాలు సృష్టించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆధునిక విధానాలు పెట్టుబడిని తగ్గిస్తాయని ఆయన స్పష్టం చేశారు. నిజంగా ఎంత గర్వపడాల్సిన విషయం అంటే మాకు కానీ, మా విశ్వవిద్యాలయం కానీ, ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం దేశంలోనే మొదటిసారిగా సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ పెట్టుకుంది. అంటే ఎక్కడ లేదు. డిజిటల్ అగ్రికల్చర్ పేరు మీద ఒక సెంటర్ ఫస్ట్ టైం పెట్టుకుంది మన దేశంలో. అయితే దానికి ఇంకొక ముందడుగు ఏం వేస్తున్నామంటే ఒక డిజిటల్ విలేజ్, డిజిటల్ ఫార్మింగ్ విలేజ్ ని దత్తత తీసుకుంటున్నాం మనం. ఈరోజు ఈ గ్రామం మనకి డిజిటల్ వ్యవసాయ రంగంలో ముందుకెళ్ళాలి. అప్పుడు ఒక ప్రశ్న అందరికి ఉంటుంది, మీ అందరికి, మీకు ఏం చేయాలి? ఈ డిజిటల్ వ్యవసాయం మీకు ఏ రకంగా లాభం వస్తుంది? మీకు అందరికీ ఒక స్మార్ట్ ఫోన్ లో ఒక యాప్ డెవలప్ చేస్తే, ఆ యాప్ మీరు వినియోగించుకుంటే యాప్ తోటి నీటి సమస్య ఉండదు, నీటి గురించి మీరు మేనేజ్ చేసుకోవచ్చు. పంటలో ఏమైనా పురుగు వచ్చినా వెంటనే మీకు యాప్ లో కనపడుతుంది. అదొక మీకు అనుభవం ఉంటుంది.